హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు లక్ష్మీ కిచెన్లో పాస్తా కర్రీ చేసుకుందామండి. ముందుగా మనం పాస్తా బాయిల్ చేసుకుందాం. ఇందులో వచ్చేసి ఒక స్పూను సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా బాయిల్ అయిన తర్వాత ఇందులో పాస్తా వేసుకున్నామండి. ఒక కప్పు పాస్తా తీసుకున్నాను. ఈ పాస్తా వచ్చి సాఫ్ట్గా కుక్ అవసరం లేదు, కొంచెం కుక్ అవుతే చాలు. ఇద్దరు కుక్ అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ అంతా పంపేసుకొని మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. బాండి పెట్టుకుని దీంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. అలాగే కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకొని మనం ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకుందాం. అలాగే పచ్చిమిర్చి వేసుకుందామండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. పేస్ట్ కూడా కొంచెం ఫ్రై చేద్దాం. ఇలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకున్న పాస్తాను వేసుకుందాం. ఇది కూడా ఆయిల్లో కాసేపు ఫ్రై చేసుకున్నామండి. ఆ తర్వాత దీంట్లో కొంచెం పసుపు, కర్రీకి సరిపడా సాల్ట్, మీ కారం ఎంత తింటారో అంత కారం వేసుకోండి. అలాగే కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కర్రీ అంతా కలుపుకున్నామండి. ఇలా కలిపిన తర్వాత ఇందులో వాటర్ పోసుకున్నాము. మూత పెట్టుకొని ఇది కుక్ చేసుకుందాం. ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లో మనం తురుముకున్న మామిడికాయ తురుముని వేసుకున్నామండి. మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే ఒక చిన్న సైజు మామిడికాయ వేసుకోండి. అంత కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు పాస్తా స్నాక్ ఐటెం కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి.